రీసెంట్గానే మనం విఎంఏ అంటే వగ్గీ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేసాము. అసలు మార్కెటింగ్ అని వినగానే అందరూ దాన్ని స్టాక్ మార్కెట్ అని, లేకపోతే మార్కెటింగ్ అంటే ప్రమోషన్స్ అని రకరకాలుగా ఊహించేసుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు విఎంఏ అంటే ఏంటి, దాంట్లో చేసే పని ఏంటి అనేది ఇప్పుడప్పుడే రివీల్ చేయను నేను. ఎందుకంటే నేను సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మొత్తంగా 6 సంవత్సరాలు పట్టింది సక్సెస్ అవ్వడానికి. నేను కాలేజీలో ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. చాలా త్వరగానే క్లిక్ అయ్యాను. అంటే యూట్యూబ్లో మంచి వ్యూస్ అప్పుడప్పుడే వస్తూ చిన్నగా యాడ్స్ పడుతూ అలా ఉన్నప్పుడే రకరకాల కారణాల వల్ల యూట్యూబ్ ఆపేయాల్సి వచ్చింది. తర్వాత సోషల్ మీడియా కూడా ఆపేయాల్సి వచ్చింది. కానీ అంతకన్నా 10 సంవత్సరాల ముందే ఈ విఎంఏ అనే కాన్సెప్ట్ మీద నాకు ఐడియా ఉంది. అంటే నేను 10th క్లాస్ అయిపోగానే రకరకాల వర్కులు చేశాను. అంతేకాకుండా వర్క్ చేస్తూనే చదివాను, చదువుకుంటూనే వర్క్ చేశాను. 2 రకాలు. అప్పుడు నేను చేసిన పనులు, మధ్యలో నేను నేర్చుకున్న కోర్సులు, నాకున్న కొన్ని స్కిల్స్, వాటన్నిటిని యాడ్ చేసి ఈ విఎంఏ చీరాల అనే యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఈ ఛానల్ పెట్టేటప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయిద్దానో డబ్బులు తెచ్చిపెట్టిద్దానో నేను స్టార్ట్ చేయలేదు. నాకున్న స్కిల్స్ని నేను అప్లై చేయడానికి ఇది స్టార్ట్ చేశాను. యూట్యూబ్ సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాకపోతే ఫర్దర్గా నేను ఏ వర్క్ స్టార్ట్ చేస్తానో ఆ స్టార్ట్ చేసిన వర్కులకి ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ సపోర్టివ్గా ఉంటాయని నేను స్టార్ట్ చేశాను. అందుకనే ఇంత లేట్ అయింది. లేకపోతే సక్సెస్ కావటం ఏం లేదు. ఒక యాప్ పెట్టుకొని ఒకే వర్క్ చేస్తే సింపుల్గా సక్సెస్ అయ్యేవాళ్ళం. అయితే ఈ వగ్గీ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఏమేమి వర్కులు చేస్తుంది అనే దానికి ఒకేసారి మటుకి నేను చెప్పలేను. ఎందుకంటే దాన్ని స్టేజ్ల వైజ్గా, అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఇలాగా అది సక్సెస్ అయ్యేంత వరకు కృషి చేస్తాను. ఎందుకంటే మన దగ్గర అమౌంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద సపరేట్గా దానికోసం ఖర్చు పెట్టను కాబట్టి కొద్దిగా దాన్ని సక్సెస్ చేసుకుంటూ వెళ్తాను. నేను కాలేజీలో ఉన్నప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాల కామెంట్స్ వచ్చినాయి. యూట్యూబ్ కంటిన్యూ చేయకుండా, సోషల్ మీడియా కంటిన్యూ చేయకుండా రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదులే. కానీ ఎట్టకేలకి విఎంఏ అంటే వగ్గీ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేశాను. దానికి రకరకాలుగా ఏ పని చేసిద్ది, లేకపోతే దాంట్లో ఏం వర్కులు చేస్తాం అనేది కొద్దిగా రివీల్ చేసుకుంటూ వస్తాను. మీరు అనుకున్న విధంగా అయితే విఎంఏ కాదు. అంటే చాలామంది అనుకుంటుంది ఏంటంటే మార్కెటింగ్ అంటే అదేదో స్టాక్ మార్కెట్ అని రకరకాలుగా అనుకుంటున్నారు. అదేం కాదు.